ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భవిష్యత్తులో ఎంఎల్ఎం అనేది ఎలా ఉండబోతుంది అని. ఎంఎల్ఎం అనేది మీ వ్యాపారం కోసం మార్కెటింగ్ పద్ధతి, మరియు ఇది వ్యాపారాన్ని మార్కెటింగ్ చేసే ఆలోచన కాదు. సాధారణంగా ఎంఎల్ఎం కంపెనీ యొక్క ప్రాథమిక టర్నోవర్ $30 బిలియన్ అని చెప్పొచ్చు. భవిష్యత్తులో ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర రంగాలలో 8 నుండి 15% వరకు గ్రోత్ రేట్ ఉంటుంది, కానీ ఎంఎల్ఎం వ్యాపార రంగంలో గ్రోత్ రేట్ అనేది 25 నుండి 35% మధ్యలో ఉంటుంది. ఈ అంశాలను పరిశీలిస్తే మీరు ఎంఎల్ఎం యొక్క భవిష్యత్తు పరిధిని అర్థం చేసుకోవచ్చు. మీరు ఇతర మార్కెటింగ్ పద్ధతులను నెట్వర్క్ మార్కెటింగ్తో పోల్చి చూస్తే ఇక్కడ ఖర్చులు తక్కువగా ఉంటాయి. మామూలుగా మీరు ఒక ప్రకటన టీవీ ద్వారా లేదా వార్తాపత్రిక ద్వారా ఇవ్వాలనుకుంటే మీకు లక్షల నుండి కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ కారణంగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చౌకైన మార్కెటింగ్ పద్ధతిలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని ద్వారా కంపెనీ ఖర్చులు తగ్గుతాయని మరియు గ్రోత్ రేట్ పెరుగుతుందని మనం చెప్పగలం.